బాహ్య అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి పోర్టులు. విదేశాల నుంచి వచ్చే సరుకుల ఎగుమతి దిగుమతులతో దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతులు గడుస్తున్నాయి తీర ప్రాంతాలు. ఇది నాణానికి ఒకవైపు మాత్రమే, మరోవైపు స్మగ్లింగ్కు అడ్డాగా మారుతున్నాయి. కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు కోట్లాది రూపాయల సరుకులను కొల్లగొడుతూ యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నారు. చమురు దొంగల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్టులో జరిగిన క్రూడాయిల్ దోపిడీ దేశవ్యాప్తంగా ఉన్న పోర్టులను షేక్ చేస్తోంది. కోల్కతా, ముంబై, కాకినాడ, ఉత్తరాఖండ్ వరకు పోర్టులు, రిఫైనరీల వద్ద ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారణ చేస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా కృష్ణపట్నంలో అడ్డంగా దొరికిపోయిన ఆయిల్ మాఫియా ముఠా అసలు సూత్రధారులెవరనేది కనిపెట్టే పనిలో పోలీసులు ఉన్నారు. తీర ప్రాంతాల నుంచి రాజమార్గంలో దోపిడీ చేస్తున్న ముఠాలు, కంపెనీల భాగస్వామ్యంపై నిఘా అధికారులు కూపీలాగుతున్నారు. పోర్టుకు అనుబంధంగా ముత్తకూరు పరిసర ప్రాంతాల్లో అరడజన్కు పైగా ఆయిల్ ఫ్యాక్టరీలున్నాయి. లక్షల టన్నుల్లో విదేశాల నుంచి పోర్టుకు ఆయిల్ దిగుమతవుతుంది. ఓడ్రేవు నుంచి పైపుల ద్వారా వచ్చే ఆయిల్ కొలతలు, లీకేజీల్లో ఏమాత్రం తేడా ఉన్నా కూడా క్షణాల్లో పసిగట్టే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న అక్రమార్కులు ఏడాదిన్నరగా యథేచ్ఛగా ఆయిల్ దోపిడీకి పాల్పడ్డారు. కృష్ణపట్నం పోర్టులో పామ్ ఆయిల్ సంబంధించిన ఆయిల్ థెఫ్ట్ అఫెండర్స్న భారీ మొత్తంలో మనము క్యాచ్ చేయడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. 3 టీమ్స్ కింద ఫామ్ అయి మన వాళ్ళు దీనికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కె రాంబాబు ఇక్కడ లోకల్గా సర్వేయర్గా పనిచేస్తుంటాడు. మార్క్టెక్ సర్వే కంపెనీ, ఈ సర్వేయర్ కంపెనీలో హీఈస్ వర్కింగ్ యాజ్ వన్ ఆఫ్ ద అసిస్టెంట్ సర్వేయర్స్. వీటిని ఫస్ట్ మొట్టమొదలుగా మనం పట్టుకోవడం జరిగింది. ఏడాదిన్నరలో వేల సంఖ్యలో ట్యాంకర్లు ముంబై, కోల్కతా, ఉత్తరాఖండ్ సహా కాకినాడ రిఫైనరీలకు వెళ్లినట్లుగా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అసలు సూత్రధారులుగా చింతకాయల సీను, బొందు నారాయణల పేర్లు వినిపించినా వీరి వెనుక పెద్దల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరోపక్క అక్రమాలకు అడ్డగా మారుతోంది కాకినాడ యాంకరేజ్ పోర్టు. 10 ఏళ్ల క్రితమే పైప్లైన్లకు లీకేజీలు చేసి కోట్లాది రూపాయల పామాయిల్ను స్మగ్లర్లు కొల్లగొట్టారు. తాజాగా నెల్లూరు ఆయిల్ మాఫియా మూలాలు కాకినాడలో ఉండడంతో పోలీసుల దర్యాప్తు కాకినాడ పోర్టు ఆయిల్ రిఫైనరీలో కొనసాగుతోంది. నెల్లూరు పోర్టులో ఆయిల్ పైప్ లైన్ ద్వారా దొంగతనాలు చేస్తున్నారన్నది ఈరోజు కొంతమందిని పట్టుకోవడం జరిగిందో వాళ్ళందరూ కూడా గతంలో కాకినాడలో కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంటు, పోర్టు, కస్టమ్స్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసి కాకినాడలో ఇటువంటి పరిస్థితులు జరగకూడదని చెప్పి పెద్ద ఎత్తున యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి నెల్లూరు వెళ్ళి నెల్లూరులో ఈరోజు ఇటువంటి ఆయిల్ దొంగతన కార్యక్రమాలు చేస్తున్నారు. కాకినాడలో ఈ ముఠా ఆగడాలకు పోలీసులు చెక్ పెట్టడంతో వీరి కన్ను కృష్ణపట్నం పోర్టుపై పడింది. అక్కడ పైపులకు కన్నాలు వేసి బేలల కొద్దీ పామాయిల్ను దోచుకునేందుకు ప్లాన్ చేసి అడ్డంగా పోలీసులకు దొరికారు. కాకినాడకు చెందిన చింతకాయల సీను, బొందు నారాయణతో పాటు ఖాజా మొహుద్దీన్, రబానీ, అబ్దుల్ రసూల్ పేర్లు నెల్లూరులో తెగలాగితే ఇక్కడ డొంక కదిలింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కాకినాడ నగర శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారు పర్టికులర్గా పోర్టును ప్రక్షాళన చేసి ఈ దొంగలందరినీ కూడా అరికట్టడం వల్ల ఈ రోజున కాకినాడ పోర్టుకు ఒక మంచి పేరు సంపాదించడం జరిగింది. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈరోజు ఎగుమతి దిగుమతులు చేసుకునే వ్యాపారస్తులు అందరూ కూడా కాకినాడ పోర్టు వైపు మళ్ళీ చూసేటువంటి అవకాశం ఉంది. దశాబ్ద కాలంగా కాకినాడ పోర్టులో ఎగుమతులు, దిగుమతుల్లో భారీగా అవకతవకలు జరుగుతున్నాయి. దోపిడీ ముఠాలను తట్టుకోలేని కంపెనీలు కృష్ణపట్నం పోర్టులో బ్రాంచులను ఏర్పాటు చేసుకున్నాయి. స్మగ్లర్ల వెనుక రాజకీయ నేతల హస్తం ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగ బిల్లులు సృష్టించి ఆయిల్ మాఫియాకు సహకరిస్తున్న వాణిజ్య పన్నులు, రవాణా శాఖ అధికారులపైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.